గురువుగారు, ఉగాది రోజు పంచాంగ శ్రవణం అనేది ఎందుకు వినాలి? అలాగే ఆ రోజు మనం పంచాంగం అనేది ఎందుకు చూడాలి? అనే వాటి గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు. అలాగే ఉగాది వచ్చింది అంటే కూడా చాలా మందికేంటంటే, అయ్యో! కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ సంవత్సరం నా రాశి ఎలా ఉండబోతుంది? అసలు నాకేం జరగబోతుంది? నా రాశిలో ఎటువంటి దోషాలు ఉన్నాయి? అని చెప్పేసని ఇట్లా రకరకాలుగా తెలుసుకోవాలి అనేసని చాలా మందికి ఆతృతగా ఉంటుంది. అవునవును. సో, మనకి ద్వాదశ రాశులలోని చూసుకున్నట్లయితే మొత్తం 12 రాశులు. సో, 12 రాశులలోని మనకి మొదటి రాశి వచ్చేసి మేషరాశి. ఈ మేషరాశి వారికి చూసుకున్నట్లయితే వారి జాతకరీత్యా ప్రభావం ప్రకారం ఈ ఉగాది అంటే ఈ క్రోధినామ సంవత్సరం నుంచి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏం జరగబోతుంది, అలాగే వారి యొక్క జాతకంలో కూడా ఎటువంటి చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ అవి తొలగిపోవాలి అనుకుంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? తప్పకుండా బాగా అడిగారు. వేదీమధ్యే లలిత కమలే కర్ణికాయాం రథస్థ సప్తాశ్వోకో రుణరుచి వపు సప్తరుజిద్విబాహు గోత్రే రమ్యే బహువిధ గుణే కాశ్యపాఖ్యే ప్రసూత కాళింగాఖ్యే విషయజనిత ప్రాణముఖ పద్మహస్త. 12 రాశుల్లో మొట్టమొదటిది మేషరాశి. ఆ మేషరాశి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది. ఈ రాశి వారు యొక్క ఆదాయ వ్యయాలు 8 ఆదాయము, 14 వ్యయం. అట్లాగే ఈ మేషరాశి వారి యొక్క రాజపూజ్య అవమానము 4 రాజపూజ్యము, 3 అవమానం అవుతుంది. వీరి వీరి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరంలో ఈ రాశివారు కొన్ని విధమైనటువంటి ఆర్థిక ఒడిదొడుకులు శోభకృత నామ సంవత్సరంలో అనుభవించి ఉంటారు. అవన్నీ కూడా నివృత్తి అయ్యేటువంటి సందర్భం. కుటుంబ సౌఖ్యం చక్కగా ఉంటుంది. విద్యార్థులకు, అతి ముఖ్యంగా మేషరాశి విద్యార్థులకు చాలా ఉన్నతమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి. విదేశానికి వెళ్ళేటువంటి వారికి ఖచ్చితంగా మంచి సఫలీకృత అయినటువంటి మంచి దారి ఏర్పడడానికి అవకాశము, మంచి స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఎందుకంటే విదేశం వెళితే స్నేహితులే వారికి ఆధారం. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా మీ స్నేహితుల ద్వారా మీకు చాలా మంచి లబ్ధులు చేకూరేటువంటి సంవత్సరం. రాజకీయంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి స్థితులు ఉంటాయి. వీరు మంచి సత్ఫలితాలను పొందుతారు. మీరు ఎవరినైతే నమ్ముకున్నారో ఎట్లాంటి క్రాస్ కాకుండా, అంటే ఇతరుల ద్వారా వీరు మంచివారు కాదు అని తెలిసినా ఏదో మీలను క్రాస్ చేయడానికి చెప్తున్న అంశం తప్ప ఇంకా కాదు. మీ నమ్ముకున్న వారు ఖచ్చితంగా మీకు మంచి సహాయం చేస్తారు. కనుక ఈ రాజకీయ నాయకులకు కూడా చాలా మంచి స్థితి ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరంలో వీరు చేయాల్సినటువంటి దేవతారాధన, గణేశునికి ఆరాధన చెయ్యండి. గణపతి ఆరాధన చేయడం చేత అనేక విధమైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి. చాలా మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. ఇక రెండవ రాశి